బ్రదర్ మీ పేరు? కిరణ్. కిరణ్. ఏ ఊరు మీది? కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఏ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు? నేను ఇప్పుడు రామకుప్పం మండలం బిరుగుండ్లపల్లిలో ప్రాథమిక ఉపాధ్యాయుడిగా వర్క్ చేస్తున్నాను. ఓకే. నాకు ఇటీవల 2025 మెగా డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది. మ్మ్. కానీ ఈ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నోటిఫికేషన్ని ప్రెస్టీజియస్గా తీసుకుని ఇన్ టైంలో మాకు జాబ్స్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేసి, అంటే ఇప్పుడు మీరు గతంలో ఈ నోటిఫికేషన్ రాకముందు ఏం చేసేవాళ్ళు మీరు? గతంలో నోటిఫికేషన్ రాకముందు మేము 2019 నుండి ఎన్నో అహర్నిశలు కష్టపడి డిఎస్సి కోసం వెయిట్ చేసాము. 2019 నుండి అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అంటూ 4 సంవత్సరాలు కాలంతో చేసిన తర్వాత మేము అనవసరంగా ఎన్నో జాబులు చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడ్డాం. ఫైనల్గా మాకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం పైనే మెగా డిఎస్సి సంతకం పెడతామని చెప్పి అనుకున్నట్టుగా 150 డేస్లో నోటిఫికేషన్ కంప్లీట్ చేసి మాకు న్యాయపరంగా ఎటువంటి అవకతవకలు జరగకుండా, ఎటువంటి అపోహలకు తావివ్వకుండా ట్రాన్స్పరెంట్గా జాబ్లు ఇవ్వడం అనేది జరిగింది. మీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది బ్రదర్? అంటే జిల్లా వైజా ఎట్లా, మీకు ఏ రిజర్వేషన్ బేసిస్ మీద ఉద్యోగం వచ్చింది? మాకు ఎస్సీ కేటగిరీలో నాకు జాబ్ రావడం జరిగిందనమాట. సో మాకు నా కేటగిరీలో నాకు 21 ర్యాంక్ అనేది రావడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ రిజర్వేషన్లు ఏవైతున్నాయి వీటన్నిటిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు కొంతమంది ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించి మీరు ఏమంటారు? నిజంగా ఆందోళన జరిగాయా? ఎందుకంటే మీరు డిఎస్సి నోటిఫికేషన్ నుంచి ప్రారంభం నుంచి ప్రతి దశలో ఉన్నారు కాబట్టి ఆ జరిగినటువంటి తీరు చూస్తే మీకు ఏమనిపించింది? నిజంగా ఎట్లా ఉంది? ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి విజయం ఏదైనా ఉంది అంటే అది మెగా డిఎస్సి. ఆ మెగా డిఎస్సి తర్వాత అంచెలంచెలుగా వారు ప్రజలకు చేసుకున్నటువంటి మేలును ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు దాన్ని చల్లార్చుకోకుండా ఆ ఎంథూజియాజంతో ప్రజలకు మంచి జరిగిపోతూ ఉంది, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మంచిగా చెప్పుకుంటున్నారు అనే ఉద్దేశంతో ప్రజలు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం న్యాయపరంగా ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి యువత భవిష్యత్తు మీద మన్ను చల్లడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదని నేను అభిప్రాయపడుతున్నాను. మీలాంటి వాళ్ళు ఎంత కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నా అంటారు, అంటే మీరు ఎన్నో అహర్నిశలు శ్రమపడి ఎంత రిక్రూట్మెంట్ చేసుకుంటే మీలాంటి వాళ్ళ మీద ఇలా రాజకీయమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం ఉంటారు? మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ జాబ్ వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఇక్కడ ప్రభుత్వానికి సేవకులుగా ఉన్నారే తప్ప ఏ రాజకీయ పార్టీకి అనుబంధికులు కాదనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ కానీ సర్వీస్ అయి ఉండేంత వరకు ప్రభుత్వానికి సేవకులుగా ఉంటారు. అటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు సంపాదించినటువంటి మా మనసులు గెలుచుకొని మీరు ముందుకు సాగాలే తప్ప మమ్మల్ని అనవసరంగా ఇబ్బందుల్లోకి తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా దీనికి తగిలినటువంటి గుణపాఠం మేము మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ డిఎస్సి 2025 ఏదైతే ఉందో 2029లో మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎప్పటికే వాళ్ళు మాట ఇచ్చున్నారు. దానికి సంబంధించి ఏమంటారు? అప్పుడు మీలాంటి వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? అప్పుడు మీలా కష్టపడ్డ వాళ్ళందరూ పరిస్థితి? బేసికల్గా తరగతి గదిలో 3 రకాల స్టూడెంట్స్ ఉంటారనమాట. చెప్తే వినేవాళ్ళు ఒకరు ఉంటారు, కొడితే వినేవాళ్ళు ఒకరు ఉంటారు. మూడో రకం ఏంటంటే నువ్వేమైనా చెప్పుకో, నువ్వేమైనా చేసుకో, నేను హోంవర్క్ చేయను, నీ హోంవర్క్ చేయను, జనరల్గా పిల్లలు కొంతమంది ఉంటారనమాట. ఆ విధంగా ఇటువంటి వ్యక్తి ఇప్పుడు కొంతమంది ఎవరైతే అపోహలు చేస్తున్నారో న్యాయపరంగా వాళ్ళకి కోర్టులు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి దెబ్బ పడింది. గవర్నమెంట్ అఫీషియల్గా లైవ్ సెషన్స్ ద్వారా ప్రతి ఒక్క పిన్ టు పిన్ బిట్స్ మీకు ఉన్న ప్రతి సెక్షన్ని క్లియర్ చేశారు. అయినా కూడా మేము కూడా మళ్ళీ క్లియర్గా ఎలా వచ్చింది జాబ్స్, ఏ విధంగా హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ప్రతి పిన్ను గవర్నమెంట్ మీకు క్లారిఫై ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కుక్కతోక వంకర అన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాకే నిన్న జరిగింది ఒక మీడియా సమావేశంలో భాగంగా కొంతమంది ధర్నా చేస్తూ ఉంటే ఏమండి మీలాంటి మీడియా మిత్రులు వచ్చి ఏం జరిగింది ఇక్కడ అనేసి వాళ్ళు అడుగుతుంటే మాకు ఇవన్నీ సంబంధం లేదు, లోకేష్ రాజీనామా చేయాలి. అట్లీస్ట్ సబ్జెక్ట్ కంటెంట్ లేకుండా రాజకీయంగా మీరు వాడుకుంటున్నారే తప్ప ఇక్కడ ఉపాధ్యాయ సంబంధించినటువంటి ఉపాధ్యాయులను మానసికంగా ప్రలోభ పెట్టి మమ్మల్ని అడ్డు పెట్టుకొని మీరు మీ రాజకీయంలో మార్కులు కొట్టుకోవాలంటే మాత్రం అది ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మళ్ళీ మీకు తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ మాత్రం భయంకరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు 2019 నుంచి 2020 మధ్య మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు. మీలాంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తారు. ఇంత కష్టపడిన తర్వాత కూడా ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 2019 ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఒక వ్యక్తి ఆయన ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తేనే ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తామన్నటువంటి ఆయన ప్రతి సంవత్సరము కాలక్షేపం చేస్తూ ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి వేళ ఏదో ఫార్మాలిటీకి ఒక డిఎస్సి ఇచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేయకుండా ఒక్క పోస్ట్ కూడా ఫిల్ చేయకుండా 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి ఫిల్ చేయడం అనేది జరిగింది. ఈ 4 సంవత్సరాలు వాళ్ళు ఏ డిఎస్సి ఫిల్ చేయకుండా ఇచ్చినటువంటి వాళ్ళ మీద ప్రశంసలు కురిపించాలే కానీ మా యొక్క జీవితాల గురించి కంగ్రాట్స్ చెప్పాలే కానీ అనవసరంగా మమ్మల్ని
ఏదో పక్కదావ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అది మీకు కాలక్షేపం అవుతుంది తప్ప దీనివల్ల 1% కూడా మీకు యూజ్ లేదని కంఠాపదంగా చెప్తున్నాను. మరి ఇప్పుడు నిన్న రోజు చూసుకుంటే జంజీ ర్యాలీస్ అని చెప్పేసి డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, డిఎస్సిని క్యాన్సిల్ చేయాలి, లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి జంజీ ర్యాలీ అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు చేయడం జరిగింది. ఆ జంజీ ర్యాలీ చూసారా? నిరాహార దీక్షలు అన్నీ కూడా మీరు? అది జంజీ ర్యాలీ కాదండి, అది జెన్ఏ ర్యాలీ, జెన్బీ ర్యాలీ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా 50 years 40 years అట్లీస్ట్, ఎందుకంటే ప్రెసెంట్ డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ అక్టోబర్లో వస్తుందని చెప్పారు. సో ఆల్రెడీ ఎవరైతే జాబ్ లాయర్స్ అయ్యారో మా బ్రదర్స్ అండ్ మా సిస్టర్స్ అందరూ కూడా మాక్సిమం మెజారిటీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్లో ఉన్నారన్నమాట. వాళ్ళని ఇక్కడ జాబ్ వచ్చిన వాళ్ళనే పక్కతో పట్టించడం కాకుండా జాబ్ రాకుండా వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా మైండ్ డైవర్ట్ చేసి అనవసరంగా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం అన్ఎంప్లాయీస్ని రోడ్ల మీదకి లాగుతున్నారు. అది మీరు ఒకసారి మీ ఆత్మసాక్షికి ఒకసారి ప్రశ్నించుకోండి. ఒక మొత్తానికి డిఎస్సి ట్రాన్స్పరెంట్గా జరిగిన విధానం చెప్పించి మీరైతే ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి ఇంకా వాళ్ళ మార్పు వచ్చే అవకాశం ఉంటుందా లేదా? డిఎస్సి మీద ఖచ్చితంగా ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే ఖచ్చితంగా డిఎస్సి మీద చర్చ జరగచ్చు, కానీ రాజకీయంగా ఉపాధ్యాయులను యూజ్ చేసుకున్నారంటే మాత్రం టీచర్స్ యాక్చువల్గా క్లాస్లో పాఠాలు మాత్రం చెప్తారు. మరీ మీరు ఎక్కువ చేశారంటే మాత్రం మళ్ళీ మేము గుణపాఠాలు చెప్పాల్సి వస్తుంది. చివరిగా ఈ జాబ్ రాకముందు మీ ఫ్యామిలీ పరిస్థితి, మీ పరిస్థితి ఎలా ఉండేది? జాబ్ వచ్చాక మీ పరిస్థితులు ఎలా మారాయి? సో జాబ్ రాకముందు మేము ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ 5,000 10,000 ప్రైవేట్ టీచర్స్గా వర్క్ చేసుకుంటూ ఏదో మా జీవితం ఏదో ఒక రోజు మారుతుంది, ఏదో ఒక రోజు మారుతుంది. ఎప్పుడైతే 2019 వాళ్ళ అధికారంలోకి వచ్చారో, ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో డిఎస్సి, 21లో డిఎస్సి, 22లో డిఎస్సి, 23లో డిఎస్సి, ప్రతి సంవత్సరము మేము ఆశలు పెంచుకుంటూ చివరికి మా ఆశలు ఇంకా అడుగంటిపోతున్నాయి అనేటువంటి సందర్భంలో ఒక్కసారిగా వెలుగు నింపినటువంటి కూటమి ప్రభుత్వానికి నేను 1000 దండాలు పెట్టుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.